హల్లెలూయా. ఏదైన వాక్యము యోమ్ దెబెరీం 13వ తారీఖు 5వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవుడే మన తలలు పైకెత్తువాడట. ఎప్పుడు తల దించుకొని ఉంటాం మనం? ఈ టెన్షను, కంగారు, ఈ భయము, అయ్యో ఏమైపోద్దో, జీవితాలు ఏమైపోతాయి అన్న వాళ్ళు ఎలా ఉంటారండి? తల దించుకొని బ్రతికేస్తూ ఉంటారు. అవమానాలు, నిందలు ఇలాంటి బ్రతుకుల్లో ఉన్న వాళ్ళు తల దించుకొని ఉంటారు. ఎవరైనా గొప్పలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు మన బ్రతుకులేపాటివి అని తల దించుకొని వెళ్ళిపోతూ ఉంటుంటారు. దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకుంటారో దేవుడు వాళ్ళ జీవితాల్లో తల ఎత్తుకునే పరిస్థితులను కలగచేస్తాడు. యోసేపు జీవితంలో అన్యాయంగా నిందపడిపోయింది. తాను తప్పు చెయ్యలేదు. ఎన్ని రాత్రులు దేవుని దగ్గర ప్రభువా నాకు న్యాయం తీర్చని అడుగుంటాడో. తను నమ్ముకున్న వాళ్ళు ఎవరూ లేరు. తనకి తండ్రి దూరంగా ఉన్నాడు, తల్లి లేదు, చనిపోయింది. తన తమ్ముడు దూరంగా ఉన్నాడు, అన్నదమ్ములు దూరంగా ఉన్నారు, ఎవరు లేరు తన వైపు. ఈ తప్పు నేను చేయలేదంటే విన్న వాళ్ళు కూడా ఎవరు లేకపోయి ఉండుండొచ్చు. కానీ దేవుడు కానుక టైంలో జ్ఞాపకం చేసుకొని యోసేపుని ఫరోకి అధిపతిగా నియమించి ఐగుప్తు దేశం అంతటికి రాజుగాను ప్రభువుగాను నియమించినప్పుడు దేవుడే యోసేపు తలను పైకెత్తాడు. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని దేవుడు అభిషేకించి సింహాసనం ఎక్కించి దావీదు యొక్క తలను పైకెత్తాడు. ఈరోజు నువ్వు ఎలాంటి ఆర్థికపరమైన పరిస్థితుల్లో చిదికిపోయి ఉన్నావేమో, లేకపోతే ఎలాంటి నిందలు, బరువు, భారమైన బ్రతుకును మోస్తున్నావో, యోసేపు తలను పైకెత్తిన దేవుడు, దావీదు తలను పైకెత్తిన దేవుడు నీ తలను కూడా పైకెత్తువాడు. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.